ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ ఫిలిం లవర్స్, ఐ హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ వెల్. నా ఆల్ టైమ్ ఫేవరెట్ సిరీస్ లిస్ట్ చెప్పే ముందు మీతో సిరీస్ గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడాలి అనుకుంటున్నా. సిరీస్ నిజం చెప్పాలి అంటే సిరీస్లే నాకు మూవీస్ కంటే చాలా ఎక్కువ ఇంపాక్ట్ ని క్రియేట్ చేశాయి. జనరల్ గా మనందరికీ మూవీస్ అంటే చాలా ఇష్టం కదా, బట్ వన్స్ వి స్టార్ట్ వాచింగ్ ఎ గుడ్ సిరీస్ ఆ ఫీలింగ్ వేరే లెవెల్లో ఉంటుంది. ఈ ఒక్క ఎపిసోడ్ చూసి పడుకుందాంలే అని మొదలుపెట్టి ఎర్లీ మార్నింగ్ 4 వరకు కంటిన్యూస్ గా చూసిన రోజులు చాలానే ఉన్నాయి. నేనేం చేయను, ఆ క్యారెక్టర్స్, ఆ స్టోరీ, ఆ ఎమోషన్స్ అంత అడిక్టెడ్ గా ఉన్నాయి. మరి ఇప్పటి వరకు చాలా షోస్ చూసా, కొన్ని మంచివి, కొన్ని చెత్తవి, ఇంకొన్ని మాత్రం ఎప్పటికీ నా హార్ట్ లో నిలిచిపోయినవి. కొన్నిసార్లు ఆ క్యారెక్టర్స్ ని, డైలాగ్స్ ని నా లైఫ్ తో రిలేట్ చేసుకుంటా. ఏ టిపికల్ ఫిల్మ్ లవర్ బిహేవియర్ ఇలానే ఉంటది అనుకోండి. సో యా, దిస్ ఇస్ నాట్ అబౌట్ ఐఎండిబి రేటింగ్స్ ఆర్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఆర్ అవార్డ్స్. ఈ లిస్ట్ లో ఉన్నవన్నీ నా హార్ట్ నుంచి వచ్చిన పిక్సే. ఒకవేళ మీ ఫేవరెట్ సిరీస్ ఈ లిస్ట్ లో లేకపోతే కామెంట్ చేయండి. ఆ సిరీస్ చూసి నెక్స్ట్ టైం నెక్స్ట్ వీడియోలో యాడ్ చేయడానికి ట్రై చేస్తా. ఈ లిస్ట్ లో చెప్పిన 10 సిరీసే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ నెక్స్ట్ వీడియోస్ లో కవర్ చేద్దాం. సో రెడీయా? నెంబర్ 10 కి వెళ్ళిపోదాం. నెంబర్ 10 హాస్టల్ డేస్. ఈ సిరీస్ చూస్తే మన అందరికి మన కాలేజ్ లైఫ్, మన హాస్టల్ లైఫ్, మన క్రేజీ గ్యాంగ్ డెఫినెట్ గా గుర్తొస్తాయి. స్టోరీ సింపుల్ గా ఉంటుంది. ఏ గ్రూప్ ఆఫ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ హాస్టల్లో ఉంటారు. సో వాళ్ళ స్ట్రగుల్స్, లవ్, ఫ్రెండ్షిప్ ఇలా వీటిని చూపిస్తారు. ఇదే ప్లాట్, బట్ సీన్స్ అన్ని చాలా రిలేటబుల్ గా ఉంటాయి. మనం చూసిన సీన్స్ లో అరే ఈ సిచ్యువేషన్ నాకు కూడా జరిగిందిరా అని ఫీల్ అవుతాం. జూనియర్స్ ని ర్యాగ్ చేయడం, మెస్ ఫుడ్ పైన ఫైట్ చేయడం, లాస్ట్ నైట్ ఎగ్జామ్ ప్రిపరేషన్స్, ఇలా మన కాలేజ్ నాస్టాలజిక్ లైఫ్ ని చాలా గుర్తు చేస్తుంది ఈ సిరీస్ నన్నైతే నాన్ స్టాప్ ఫన్ తో ఎంటర్టైన్ చేస్తూనే ఉంది లాస్ట్ ఎపిసోడ్ వరకు. సో ఏదైనా నాస్టాలజిక్ ఫన్నీ అండ్ ఎమోషన్స్ తో ఉండే సిరీస్ చూడాలి అనుకుంటే హాస్టల్ డేస్ తప్పకుండా చూడండి. 4 సీజన్స్, టోటల్ 21 ఎపిసోడ్స్ తో ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. లెట్స్ మూవ్ టు నెంబర్ 9 ఇన్ ద లిస్ట్, ద 100. స్టోరీ స్టార్ట్ అయ్యే టైంలో ఎర్త్ డిస్ట్రాయ్ అయ్యి 100 ఇయర్స్ అయిపోతుంది. మ్యాన్ కైండ్ అంతా స్పేస్ లో ఒక బిగ్ ఆర్క్ అనే స్టేషన్ లో సర్వైవ్ అవుతూ ఉంటారు. అక్కడ ఆక్సిజన్, ఫుడ్, ఎవ్రీథింగ్ ఇస్ లిమిటెడ్ అన్నమాట. సో అక్కడ రిసోర్సెస్ తగ్గిపోతూ ఉండడం వలన ఒక 100 జువెనైల్ ప్రిజనర్స్ ని ఎర్త్ పైకి పంపిస్తారు. అంటే ఎర్త్ మళ్ళీ హ్యాబిటబులా కాదా అని తెలుసుకోవడానికి. ఇక్కడ మొదలవుతుంది అసలు కథంతా. అలా ఎర్త్ కి వచ్చిన 100 మెంబర్స్ ఎలా సర్వైవ్ అయ్యారు, ఏం చేశారు అనేది స్టోరీ. ఈ సిరీస్ గురించి ఒక్క ముక్కలో చెప్పాలి అంటే అబ్సల్యూట్ డ్రామా. నిజంగా పీక్ డ్రామా ఉంటుంది. క్యారెక్టర్స్ మనకి నెక్స్ట్ లెవెల్ ఇంపాక్ట్ ని ఇస్తాయి. క్లార్క్ గ్రిఫిన్, బెల్లమీ బ్లేక్, ఆక్టేవియా, ఇలా ప్రతి క్యారెక్టర్ తో కనెక్ట్ అయిపోతాం. ఒక సిస్టర్ కోసం బ్రదర్ ఎలాంటి రిస్క్ అయినా తీసుకోవడం, ప్రేమించిన మనిషిని చివరి వరకు కాపాడుకోవడం, కూతుర్ని సేఫ్ గా ఉంచాలని ట్రై చేయడం, ఇలా ప్రతి హ్యూమన్ ఎమోషన్ మనం ఈ సిరీస్ లో చూడొచ్చు. అండ్ దాట్స్ వాట్ మేడ్ దిస్ సిరీస్ సో అడిక్టివ్. కొన్నిసార్లు మనం విలన్ అనుకునే క్యారెక్టర్ నెక్స్ట్ ఎపిసోడ్ లో హీరోలా మారిపోతాడు. ఆ అన్ప్రెడిక్టబుల్ నేచరే ఈ సిరీస్ కి హైలైట్. డ్రామా అంటున్నా కదా అని చెప్పి సైఫై ఎలిమెంట్స్ సరిగ్గా లేవనుకుంటే పొరపాటే. మ్యూజిక్, విజువల్స్, సైఫై ఎలిమెంట్స్, పోస్ట్ అపోకలిప్టిక్ వైబ్ తో అన్ని టాప్ నాచ్ లో ఉంటాయి. ఐఎండిబి రేటింగ్ 7.5 అంత ఉంటది. అది చూసి మాత్రం మోసపోవద్దే. ఇట్ ఈస్ ఫార్ బెటర్ దాన్ దాట్. ఈ సిరీస్ 7 సీజన్స్, టోటల్ 100 ఎపిసోడ్స్ తో నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. అండ్ నెక్స్ట్ నెంబర్ 8, ప్రిజన్ బ్రేక్. ఈ సిరీస్ గురించి చెప్పాలి అంటే ఇది కేవలం ఒక ప్రిజన్ ఎస్కేప్ స్టోరీ మాత్రమే కాదు. ఇట్స్ స్టోరీ అబౌట్ లాయల్టీ, ఇంటెలిజెన్స్ అండ్ ప్యూర్ బ్రదర్హుడ్. స్టోరీ స్టార్ట్ అయ్యే టైంలో లింకన్ బర్రోస్ అనే పర్సన్ ని ఒక ఫాల్స్ మర్డర్ కేసులో అరెస్ట్ చేసి డెత్ పెనాల్టీ వేస్తారు. అప్పుడు తన తమ్ముడైన మైకిల్ స్కోఫీల్డ్, హూ ఇస్ ఎ జీనియస్ ఇంజనీర్, తప్పు చేయని తన అన్నని తప్పకుండా బయటికి తీసుకురావాలి అని డిసైడ్ అవుతాడు. సో మైకిల్ స్కోఫీల్డ్ ఏం చేస్తాడు అంటే ఇంటెన్షనల్ గా ఒక క్రైమ్ చేసి అరెస్ట్ అవుతాడు. తన బ్రదర్ ఉన్న ప్రిజన్ లోనే ఖైదీగా ఎంటర్ అవుతాడు. అసలు ఇంకా షాకింగ్ విషయం ఏంటి అంటే ఆ ప్రిజన్ ఎస్కేప్ ప్లాన్ మొత్తం తన బాడీ పై టాటూలా డిజైన్ చేసుకుంటాడు. ఎవ్రీ లైన్ కి, ఎవ్రీ సింబల్ కి ఒక సీక్రెట్ మీనింగ్ ఉంటుంది. ఎపిసోడ్ బై ఎపిసోడ్ సస్పెన్స్ బిల్డ్ అవుతూనే ఉంటుంది. ఒక్కసారి ఓపెనింగ్ ఎపిసోడ్ చూసాక ఇంకా ఆపడం చాలా కష్టం అనుకోండి. వీళ్ళిద్దరి మధ్య ఉండే బ్రదర్హుడ్డే ఈ సిరీస్ ని అల్ట్రా స్పెషల్ చేసింది. సీజన్స్ అయిపోయే కొద్దీ మిస్టరీ అండ్ యాక్షన్ తో మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తారు. అసలు సీట్ ఎడ్జ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. ఈ సిరీస్ చూసాక ఒక్కటైతే అనిపించింది నాకు, no matter how tough life gets, if you have brain, hope and purpose, you can escape any prison in the world.
5 సీజన్స్ విత్ 90 ఎపిసోడ్స్ తో జియో హాట్‌స్టార్ లో అవైలబుల్ గా ఉంది. అండ్ నెక్స్ట్ నెంబర్ 7 పంచాయత్. ఈ సిరీస్ చూస్తే ఫస్ట్ లుక్ లో సింపుల్ గా కనిపిస్తుంది. బట్ మనం స్టార్ట్ చేశాక ఆ సింప్లిసిటీనే మనసులో చాలా డీప్ గా సెటిల్ అయిపోతుంది. బిజీ అండ్ స్ట్రెస్ఫుల్ లైఫ్ లో ఉన్న వాళ్ళు ఏదైనా పీస్ఫుల్ గా చూడాలి అనుకుంటే పంచాయత్ ఇస్ అ మస్ట్ వాచ్. స్టోరీ ఏంటి అంటే అభిషేక్ త్రిపాఠి ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. జాబ్ దొరకక ఫ్రస్ట్రేషన్ లో గవర్నమెంట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతూ ఉంటాడు. అండ్ మీన్ వైల్ టెంపరీగా పంచాయతీ సెక్రటరీ జాబ్ యాక్సెప్ట్ చేస్తాడు ఫులెరా అనే ఒక చిన్న విలేజ్ లో. ఇనీషియల్ గా కొంచెం స్లోగా అనిపించిన 2 to 3 ఎపిసోడ్స్ తర్వాత ఆ విలేజ్ లో మనం కూడా ఒక పార్ట్ అయిపోతాం. ఎవ్రీడే ప్రాబ్లమ్స్, ఫన్నీ క్యారెక్టర్స్, ఎమోషనల్ మూమెంట్స్ తో అన్నీ చాలా రియలిస్టిక్ గా ఉంటాయి. సీజన్ 2 ఎపిసోడ్ 7 వరకు మనల్ని ఎంత నవ్విస్తారో ఆ లాస్ట్ ఎపిసోడ్ ఏదైతే ఉందో అంతకంటే ఎక్కువే ఏడిపిస్తారు. ఆ తర్వాత 2 సీజన్స్ కూడా ఎమోషనల్ ఫన్తో మిక్స్ అయ్యి చాలా మంచి ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. బట్ ఈ సిరీస్ ఇచ్చిన రూరల్ వైబ్ ప్యూర్ లైఫ్ అసలు. హార్ట్ వార్మింగ్ క్యారెక్టర్స్తో లైట్ హార్టెడ్ ఫన్తో మనకి మర్చిపోలేని మూమెంట్స్ని ఈ సిరీస్ ఇస్తుంది. ఎప్పుడు హాలీవుడ్లోని కాంప్లెక్స్ స్టోరీసే కాదండి, మన ఇండియన్ ఫీల్ గుడ్ మాస్టర్ పీస్ కూడా చూడాలి కదా. అండ్ ఈ సిరీస్ తెలుగులో రీక్రియేట్ చేశారు శివరపల్లి అని చెప్పి. బట్ ఒరిజినల్ వెర్షనే ప్రిఫర్ చేయండి. ఆ ట్రూ సెన్స్ మీరు మిస్ అవ్వకూడదు అని నా ఒపీనియన్. 4 సీజన్స్తో టోటల్ 32 ఎపిసోడ్స్తో ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. అండ్ నెంబర్ 6 డేర్ డెవిల్. ఇది ఒక సూపర్ హీరో సిరీస్. ఇంతకన్నా మంచి సూపర్ హీరో సిరీస్ ఇంకోటి లేదు అండ్ వస్తుంది అనే నమ్మకం కూడా లేదు నాకు. అంత ఎక్స్ట్రాడినరీ ఆరా క్రియేట్ చేసింది ఈ సిరీస్. మ్యాట్ మోర్డాక్ అనే ఒక బ్లైండ్ పర్సన్ డే అంతా లాయర్ గా పనిచేస్తాడు అండ్ నైట్స్ సిటీని క్రిమినల్స్ నుంచి సేవ్ చేస్తూ ఉంటాడు. చిన్నప్పుడు జరిగిన యాక్సిడెంట్ వల్ల బ్లైండ్ అయినా తన రిమైనింగ్ సెన్సెస్ అన్ని షార్ప్ చేసుకొని ఒక సూపర్ హీరోలా తయారవుతాడు. సూపర్ హీరో అంటే ఏవేవో డివైస్లు యూజ్ చేసేసి లేకపోతే ఇంకేవో పవర్స్ ని యూజ్ చేసి క్రిమినల్స్ చంపేస్తాడు అనుకుంటే మాత్రం మళ్ళీ పొరపాటే. ఎంత పెద్ద క్రిమినల్ ని అయినా పట్టుకొని పోలీసులకి దొరికేలా చేసి జస్టిస్ సర్వ్ చేయడమే డేర్ డెవిల్ మెయిన్ మోటో. దాని వల్ల చాలా టఫ్ డెసిషన్స్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఆ పాయింటే ఈ సిరీస్ ని యూనిక్ గా చేసింది. యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ డేర్ డెవిల్ క్యారెక్టరైజేషన్ అద్భుతంగా అనిపిస్తుంది. అండ్ ఈ సిరీస్ లో మెయిన్ హైలైట్ విలన్ విల్సన్ ఫిస్క్ ద కింగ్ పిన్. వావ్, మైండ్ బ్లోయింగ్ క్యారెక్టర్ అసలు. తన క్రుయాలిటీ నేచర్ అండ్ రానెస్ ఒక యుద్ధాన్నే క్రియేట్ చేస్తుంది. అంతటి ఇంపాసిబుల్ సిచ్యువేషన్స్లో కూడా డేర్ డెవిల్ తన మోటోని ఫాలో అవుతూ విలన్కి ఎదురు వెళ్ళడం గూస్ బంప్స్ కంటెంట్ అసలు. ఈ సిరీస్ 3 సీజన్స్ విత్ టోటల్ 39 ఎపిసోడ్స్తో జియో హాట్‌స్టార్లో అవైలబుల్గా ఉంది. నెంబర్ 5 బ్రేకింగ్ బ్యాడ్. ఈ సిరీస్ గుర్తురాగానే నాకు ఒక్కటే వర్డ్ గుర్తొస్తుంది అబ్బా, ట్రాన్స్ఫర్మేషన్. ఒక సింపుల్ కెమిస్ట్రీ టీచర్ నుంచి గ్రేటెస్ట్ డ్రగ్ లార్డ్ అండ్ ద మోస్ట్ డేంజరస్ పర్సన్ లో జరిగిన అన్రియల్ ట్రాన్స్ఫర్మేషన్. ప్లాట్ ఏంటి అంటే వాల్టర్ వైట్ అనే ఒక కెమిస్ట్రీ టీచర్ లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాడు. లో శాలరీ, ఫ్యామిలీ స్ట్రగల్స్ అండ్ సడన్లీ తనకి క్యాన్సర్ ఉందని తెలుస్తుంది. అప్పుడు క్యాన్సర్తో తను చనిపోతే తన ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. సో తన కెమిస్ట్రీ నాలెడ్జ్ని స్కూల్లో పాఠాలు చెప్పడానికి మాత్రమే కాకుండా మెత్ని కుక్ చేయడానికి యూజ్ చేస్తాడు. ఈ జర్నీలో జెసీ పింక్మెన్ అనే క్యారెక్టర్తో పార్ట్నర్ అవుతాడు. ఇనీషియల్గా ఫ్యామిలీ కోసం డబ్బులు సంపాదించడానికి మెత్ని కుక్ చేసిన వాల్టర్ వైట్ ఒక రూత్లెస్ హైసెన్బర్గ్ లా మారిపోతాడు. ఈ సిరీస్ లో డైలాగ్స్ చాలా ఎఫెక్టివ్ గా ఉంటాయి. కొన్ని అయితే అస్సలు మర్చిపోలేము. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ నాట్ ఇన్ డేంజర్, ఐ ఆమ్ ద డేంజర్, ఐఎమ్ ద వన్ హూ నాక్స్ అని తన వైఫ్ తో చెప్పిన డైలాగ్స్ సూపర్ ఉంటాయి. ఈ సిరీస్ టోటల్ 16 ఎమ్మీ అవార్డ్స్ గెలుచుకుంది అండ్ వాల్టర్ వైట్ గా యాక్ట్ చేసిన బ్రైన్ క్రాన్స్టన్ కి 4 times బెస్ట్ అవార్డు వచ్చింది. ఆ రికార్డ్ ఇన్ టీవీ హిస్టరీ. బ్రేకింగ్ బ్యాడ్ లేకుండా ఎవరి ఫేవరెట్ సిరీస్ లిస్ట్ ఉండదు. ఈ సిరీస్ 5 సీజన్స్ విత్ టోటల్ 62 ఎపిసోడ్స్ తో నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. నెంబర్ 4 స్ట్రేంజర్ థింగ్స్. 1980s లో హాకింగ్స్ అనే టౌన్ లో విల్ బయర్స్ అనే కిడ్ సడన్ గా డిసపియర్ అయిపోతాడు. ఆ మూమెంట్ నుండి టౌన్ లో సీక్రెట్స్, సూపర్ న్యాచురల్ ఈవెంట్స్ అండ్ మిస్టీరియస్ ఎక్స్పెరిమెంట్స్ రివీల్ అవుతూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం 11 అనే అమ్మాయి ఆ టౌన్ కి వస్తుంది. తను ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో ఎవరికీ తెలీదు. బట్ షీ హ్యాస్ సమ్ సూపర్ పవర్స్. అక్కడ ఉన్న కిడ్స్ గ్యాంగ్ లో ఒక క్లోజ్ మెంబర్ లా మారిపోతుంది 11. వీళ్ళందరూ కలిసి హాకింగ్స్ లో జరిగే సూపర్ న్యాచురల్ ఈవెంట్స్ ని ఆపడానికి ట్రై చేస్తారు. ఈ సిరీస్ ఇచ్చే 80s ఫీల్ చాలా కొత్తగా అనిపిస్తుంది.
ఉంటుంది. మాన్స్టర్స్, డ్రామా, మిస్టరీతో పర్ఫెక్ట్ గా రన్ అవుద్ది ఈ సిరీస్. ఎక్కడ బోర్ కొట్టకుండా ప్రతి ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎరికా సింక్లేర్ అని ఒక క్యారెక్టర్ ఉంటది. ఆ పిల్లి ఇచ్చే స్వాగ్ ఆన్సర్స్ కి మనస్ఫూర్తిగా నవ్వుకోవచ్చు మావా. అండ్ చాలా క్యూట్ మూమెంట్స్ కూడా ఉంటాయి. ఈ సిరీస్ చూసాక నాకేమనిపించింది అంటే ఎంత పెద్ద మాన్స్టర్స్ ని ఫేస్ చేయడానికి అయినా ఫ్రెండ్షిప్ అనే సూపర్ పవర్ ఉంటే సరిపోతుంది. ఈ సిరీస్ సీజన్ 5 రిలీజ్ కి రెడీగా ఉంది. 4 సీజన్స్ విత్ టోటల్ 34 ఎపిసోడ్స్ తో నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. గో అండ్ ఎంజాయ్ ఇట్. నెంబర్ 3 డార్క్. ఇదొక మైండ్ ట్విస్టింగ్ సైఫై సిరీస్. స్పాయిలర్స్ కూడా స్పాయిల్ చేయలేని సిరీస్ ఏదైనా ఉంది అంటే అది ఈ సిరీసే. విండెన్ అనే టౌన్ లో ఒక కిడ్ డిసపియర్ అయిపోతాడు. తనని వెతకడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తారు అందరూ. ఈ ప్రాసెస్ లో మనం ఇమాజిన్ కూడా చేయలేని మైండ్ బెండింగ్ ట్విస్ట్లు రివీల్ అవుతాయి. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో క్రేజీగా ఉంటది. అసలు ఏ ఇయర్ లో ఏమవుతుందో, ఏ క్యారెక్టర్ ఎక్కడున్నాడో తెలియాలి అంటే చాలా అటెన్షన్ తో చూడాలి. ఫిజిక్స్ క్లాస్ విన్నట్టు నోట్స్ లో ఫ్యామిలీ ట్రీస్ రాసుకోవాలి. ఆ లెవెల్లో సైఫై ఎలిమెంట్స్ ఉంటాయి. బట్ ఎవ్రీ అన్ఇమాజినబుల్ క్వశ్చన్ కి పర్ఫెక్ట్ ఆన్సర్స్ తో సిరీస్ ని ఎండ్ చేస్తారు. మైండ్ బెండింగ్ అనే వర్డ్ ఎగ్జాక్ట్ గా సరిపోతుంది ఈ సిరీస్ ని డిస్క్రైబ్ చేయడానికి. డార్క్ ఇస్ ద బెస్ట్ సైఫై సిరీస్ ఎవర్ మేడ్. అమ్మయ్యా, సొల్యూషన్ దొరికింది అని ఫీల్ అయ్యే లోపే వెంటనే టైం లైన్ షిఫ్ట్ అయిపోయి ఇంకో కొత్త సినారియో కనిపిస్తుంది. దెబ్బకి మైండ్ ఎక్స్ప్లోడ్ అయిపోతుంది. ద బిగినింగ్ ఇస్ ద ఎండ్ అండ్ ఎండ్ ఇస్ ద బిగినింగ్. సిరీస్ చూసిన వాళ్ళకి ఈ డైలాగ్ చాలా బాగా అర్థమవుతుంది. ఈ టాప్ క్లాస్ సిరీస్ 3 సీజన్స్ 26 ఎపిసోడ్స్ తో నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. లెట్స్ గో టు నెంబర్ 2 గేమ్ ఆఫ్ థ్రోన్స్. ఈ సిరీస్ జార్జ్ ఆర్ఆర్ మార్టిన్ రాసిన బుక్ ఏ సాంగ్ ఆఫ్ ఐస్ అండ్ ఫైర్ నుంచి అడాప్ట్ చేశారు. వెస్ట్రోస్ అనే కింగ్డమ్ లో ఐరన్ థ్రోన్ ఉంటుంది. దానిపైన ఎవరు కూర్చుంటే వాళ్ళే అల్టిమేట్ రూలర్స్ అన్నమాట. ఆ పవర్ కోసం చేసిన యుద్ధాలు, మోసాలు, త్యాగాలు అబ్బో ఒక్కటి కాదు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ ప్రపంచంలో అడుగు పెడితే వచ్చే హై అంతా ఇంత కాదనుకోండి. గ్రేటెస్ట్ సిరీస్ లిస్ట్ లో గేమ్ ఆఫ్ థ్రోన్స్ డెఫినెట్ గా ఉండాల్సిందే. ఈ ఎపిక్ లో మనల్ని అమేజ్ చేసే డ్రాగన్ సీన్స్ నుంచి పాలిటిక్స్, వార్స్, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్యాక్ అయ్యి ఉంటాయి. హై మీద హై ఇస్తూనే ఉంటది ఈ సిరీస్. వార్ సీక్వెన్సెస్, వరల్డ్ బిల్డింగ్, విజువల్ ఎఫెక్ట్స్, మ్యూజిక్, ఇలా ఏ ఆస్పెక్ట్ కన్సిడర్ చేసినా టాప్ క్లాసే. ఫ్యాంటసీ అండ్ డ్రామా జనర్స్ లో ఈ సిరీస్ తోప్ అని చెప్పొచ్చు. ఏ ప్యూర్ సినిమాటిక్ స్పెక్టకల్. ఎపిసోడ్స్ గడిచే కొద్దీ నిజాలు బయటకు రావడం స్టార్ట్ అవుతాయి. అసలు ఎవరి హీరో ఎవరి విలనో ఫిగర్ అవుట్ చేయలేం. సో రాజులు, రాజ్యాలు, యుద్ధాలు, ఈ టైప్ ఆఫ్ స్టోరీస్ నచ్చితే గేమ్ ఆఫ్ థ్రోన్స్ అస్సలు మిస్ అవ్వద్దు. 8 సీజన్స్ 73 ఎపిసోడ్స్ తో జియో హాట్స్టార్ లో అవైలబుల్ గా ఉంది. అండ్ ఫైనల్లీ నెంబర్ 1 కి వచ్చేసాం. నెంబర్ 1 లాస్ట్. ఈ సిరీస్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. అంటే అట్లీస్ట్ గేమ్ ఆఫ్ థ్రోన్స్, బ్రేకింగ్ బ్యాడ్ లా వరల్డ్ మొత్తం తెలిసిన సిరీస్ అయితే కాదు ఇది. బట్ దిస్ ఈస్ మై మోస్ట్ ఫేవరెట్ షో అండ్ ఇట్స్ నెవర్ గోనా చేంజ్. ఇంకా చెప్పాలి అంటే ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిందే ఇలాంటి అద్భుతమైన సిరీస్లు మీకు పరిచయం చేయడానికి. ప్లాట్ ఏంటి అంటే ఓషియానిక్ 815 అనే ఫ్లైట్ ఒక ఐలాండ్ లో క్రాష్ అయిపోతుంది. ఆ తర్వాత ఆ ఐలాండ్ లో ఎలా సర్వైవ్ అయ్యారు అనేది స్టోరీ. ట్రస్ట్ మీ, ఈ 2 లైన్స్ ప్లాట్ లో అసలు ఏమీ లేదు. దిస్ అ లాట్ ఆఫ్ అమేజింగ్ స్టఫ్ ఇన్ దిస్ సిరీస్. ఆ ఐలాండ్ లో ఉండే సీక్రెట్స్, క్యారెక్టర్స్ క్రియేట్ చేసిన డ్రామా, ఇవన్నీ నేను ఏ సిరీస్ లో ఎక్స్పీరియన్స్ చేయని రేంజ్ లో ఉన్నాయి. ఇంకా జనర్ గురించి మాట్లాడితే ఎందుకు ఈ సిరీస్ లెజెండరీయో మీకే తెలిసిపోతుంది. ఫస్ట్ అంతా ఒక సర్వైవల్ డ్రామా అనుకుంటామా, తర్వాత మెల్లగా మిస్టరీ యాడ్ అవుద్ది. ఓకే ఫైన్ అనుకునే లోపు ఆ తర్వాత సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ వస్తాయి. సో సూపర్ న్యాచురల్, ఆ తర్వాత మైథలాజికల్, ఇంకేమున్నాయిలే అయినా అన్ని కవర్ చేశారులే అనుకునే టైం కి సైన్స్ ఫిక్షన్ దర్శనమిస్తుంది. సో జస్ట్ ఇమాజిన్, సింగిల్ సిరీస్ లో ఇన్ని జనర్స్ ని ఇంక్లూడ్ చేసి ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేయడం. వావ్, గాడ్ లెవెల్ రైటింగ్. అండ్ క్యారెక్టర్స్ విషయానికి వస్తే జాక్ షెపర్డ్, డెస్మండ్ హ్యూమ్, కేట్, సాయర్, హ్యూగో, అబో ఇలా ఎవ్రీ క్యారెక్టర్ కి ఒక బ్యాక్ స్టోరీ ఉంటది. ఆ బ్యాక్ స్టోరీ చూసాక మనం ఆ క్యారెక్టర్ ని అసెస్ చేయడం స్టార్ట్ చేస్తాం. అలా కంప్లీట్ గా లాస్ట్ వరల్డ్ లో లాస్ట్ అయిపోతాం. లవ్ స్టోరీస్, ఫ్రెండ్షిప్స్, హార్ట్ బ్రేక్స్ అన్నీ ఉంటాయి. నాకైతే పర్సనల్ గా డెస్మండ్ హ్యూమ్ అండ్ పెనెలపీ విడ్మోర్ క్యారెక్టర్స్ మధ్యలో ఉండే లవ్ ట్రాక్ చాలా ఇష్టం. మీరు కూడా ఈ సిరీస్ చూసి ఆ మ్యాజిక్ ని ఎక్స్పీరియన్స్ చేయండి. ఐ రిపీట్, డోంట్ మిస్ దిస్ అమేజింగ్ షో. 6 సీజన్స్ తో 121 ఎపిసోడ్స్ తో హూలులో అవైలబుల్ గా ఉంది. సో యా, దీస్ ఆర్ మై టాప్ 10 ఫేవరెట్ సిరీస్. మీ ఫేవరెట్ సిరీస్ ఏంటో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.